రైతుల విషయానికి వచ్చేసరికి నేను వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో మా కుటుంబం కానీ మేము కానీ భూములు ఇచ్చిన దాంట్లో మాది 29 గ్రామాల్లో లాస్ట్ అంటే పెనమాక ఉండవల్లి ఎంట్రన్స్లో ఉండే గ్రామాలు. మాకు ప్లాట్ రిజిస్ట్రేషను ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాదాపు సెప్టెంబర్ 2024లోనే మాకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. 29 గ్రామాల్లో ఆఖరిగా పూలింగ్ కూడా కంప్లీట్ అయింది కూడా ఉండవల్లి పెనమాక. ఉండవల్లిలో అవ్వలేదు, రకరకాల భౌగోళిక కారణాల వల్ల. పెనమాకలో 80% కంటే లాస్ట్లో అయిన గ్రామం పెనమాక. అంటే లాస్ట్లో అయిన పెనమాక గ్రామంలో కూడా ప్లాట్లు కేటాయింపు 97% పైన జరిగింది. ఆ 3% కూడా చిన్న వాళ్ళకున్న ఇంటర్నల్ తగాదాలు, రైతులకు ఉండే సమస్యల వల్ల అవ్వలేదు. చెప్తే 97% నా లేఅవుట్ ప్లాట్ నాకు చూపించారు, నా లేఅవుట్ నాకు ఇచ్చారు, ఏ పొజిషన్లో వచ్చిందో ఇచ్చారు. అండ్ డెవలప్మెంట్ 19 దాకా 17లో ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయిందో 15 డిసెంబర్లో అనౌన్స్ అయింది, 16లో స్టార్ట్ అయింది, 2017కి ఎండ్ అయ్యేసరికి పూలింగ్ మొత్తం అయిపోయింది. అక్కడికి ప్లాన్ తయారు చేసుకొని ఇది చేసుకోవడానికి 19 దాకా టైం పట్టింది. అప్పటికే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ ఈవన్ కానీ మిగతా రోడ్లు కానీ ఫామ్ చేయడం జరిగింది. ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు కంకర్ రోడ్లను కూడా ప్రొక్లైనర్ పెట్టి తువ్వి అమ్మేసుకునే పరిస్థితి, అంత రోత అయిన పరిస్థితి. ఎవడైనా రోడ్డు తవ్వుతాడండి అసలు? ఎవడైనా కంకర్ రోడ్డు ఎత్తే నువ్వు వచ్చి తారు రోడ్డు వేయాలి. కంకర వేస్తే దాని మీద తారేయటం మొదలేసి కంకరని దువ్వేస్తారు. ఎవరైనా రోడ్డుగా వేసిన కంకర దువ్వుతారా? నీకు ఎంత కక్ష ఉంటే కంకరను కూడా దువ్వేస్తావు. ఇంకా మీరు చెప్తే నవ్వుతారు. రోడ్డు పక్కన పైప్ లైన్లు వేస్తారు, వాటర్ పైప్ లైన్, అవి కూడా క్రెయిన్లు పెట్టి లేపుకెళ్ళిపోయే పరిస్థితి. అండ్ కాస్ట్లీ కేబుల్స్ ఉండేవి, ఇంటర్నెట్ కేబుల్స్ కానీ వీటికి కానీ ఫామ్ చేయడానికి. ఆ కేబుల్ కూడా ఇనుము ఎంత ఉండేదో, ఐరన్. అసలు ఒక అన్అటెండెడ్ ఒక పోలీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇది ఇష్టారాజ్యంగా ఎవరి సొమ్మైనా సరే, అందరి సొమ్ము, ఒక కాంట్రాక్టర్ సొమ్మే కావచ్చు, అతనిది సొమ్మే కదా, ఐరన్ కూడా అమ్మేసుకునే పరిస్థితికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం టైంలో. అలాంటి ఫేజ్ నుంచి మళ్ళీ 24లో మేము వచ్చినప్పుడు రీకన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మీరు గమనిస్తే 12,000 పైచిలకు వర్కర్స్ పనిచేస్తున్నారు. దేశంలో నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో 12,000 మంది ఎంప్లాయీస్, 12,000 మంది వర్కర్స్ ఒకే చాట పనిచేయడం జరగట్లేదు. మాకేంటంటే పనిచేయడంలో సరిపోతుంది, మేము చెప్పుకోవడంలో కొంత వెనకబడిపోయాం. మాకు పనే సరిపోతుంది. తెల్లారు లెగిస్తే నారాయణ గారు లాంటి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాగైతే పనిచేస్తాడో, ఆయన పొద్దున్నే ఎంతమంది రాడ్ బెండింగ్ చేస్తున్నారు, ఎంతమంది సెంటరింగ్ చేస్తున్నారు, ఎంత రోడ్లు వేయాలి, హౌ మచ్ కాంక్రీట్ ఈజ్ బీయింగ్ కన్స్యూమ్డ్ అనే ప్రతి అంశాన్ని కూలంకుషంగా చేసుకుంటూ జరుగుతుంది.